First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. కత్తుక్కరవై కనంగల్ పలకరందు செத்தார் திரளடையச்சென்று செருச்செய்யும் குட்டமொன்னில்லாத கோவலர்தம் போர்க்கடியே பூத்தர வல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோஷிமாரெல்லாரும் வந்து நின் முத்தம் முகுந்து முகில்வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்தக்குறுங்கும் பொருளேலோரெంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈ పాశ్రంలో మరొక గోపికను మేలుకొలుపుతూ లేత వయస్సు కలిగినటువంటి దూడలన్నీ కూడా పచ్చిక బయలు మేయడానికి వెళ్తున్నాయి అని సంబోధిస్తూ, అలాగే లేత దూడలు కలిగిన లేత వయస్సు దూడలు కలిగినటువంటి అంటే చిన్న దూడలు ఉంటే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాడు. అలాంటి చిన్న దూడలు కలిగిన ఆవుల మందలు ఎన్నో కలిగిన వాళ్ళు ఈ నందగోపులు అని చెప్తున్నారు. ఇక్కడంతా కూడా చేసేది గోపికా వ్రతం. ఇదంతా అంటే ద్వాపరయుగంలో ఎట్లాగైతే ఆ గోపికలందరూ శ్రీకృష్ణుణ్ణి ఎడబాటు తట్టుకోలేక వాళ్లకు కృష్ణుని సంశ్లేషం కోసం, అలాగే వాళ్ళ పెద్దలకు వర్షాది పాడి పంటల కోసం ఈ వ్రతాన్ని ఎట్లయితే ఆచరించారో, ఈ గోదాదేవి కూడా అట్లే ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. కృష్ణుణ్ణి పొందడమే ఈమెకు పరమ ప్రయోజనంగా ఆ పొందింపజేసే వ్రతాన్ని ఆశ్రయించి ఆచరిస్తుంది గోదాదేవి. కాబట్టి తనను తను ఒక గోపికగా భావించుకొని చుట్టూ ఉన్న చెలికత్తెలందరినీ కూడా గోపికలుగా భావించి మనమందరం కూడా ఆ నందగోపుని గృహానికి వెళ్దాము, అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు అనేటువంటి భావంతో ఒక్కొక్క గోపికను చెలికెత్తుని మేలుకొల్పుతుంది గోదాదేవి. అట్లానే ఈ గోపికలు ఎలాంటి వారు అంటే ఆ గోపికలతో సంబంధం ఉన్నటువంటి ఆ విధానాన్ని చెప్తుంది లోపల ఉన్న గోపికకి. అమ్మ, నువ్వు ఎలాంటి దానవు అంటే ఎన్నో గోవుల సంపదలు ఉన్నవారు. తర్వాత వాళ్ళ పరాక్రమం ఎట్టిది అంటే ఒక్కొక్క ఆవు ఎన్ని పాలిస్తుందో తెలియదు. మనలాంటి వాళ్ళైతే కొన్ని వందల మంది కలిపి కూడా ఆ ఆవుల పాలు పితకలేరు. కానీ ఒక్కడే అన్ని ఆవుల పాలు పితకగలిగిన సమర్థుడైనటువంటి యోధుల్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ గోపాలురంతా కూడా. అలాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఆచార్యుడు మనం గోవులు అని ఎక్కడే వచ్చినా సరే మనకు ఈ తిరుప్పావేలో మేఘములు అని, పక్షులు అని ఇట్లా రకరకాలుగా ఆచార్యుడినే సంబోధిస్తుంది. అంటే ఎక్కువ మంది శిష్యులు కలిగినటువంటి గురు పరంపర కలిగిన వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఎలాంటి వారు అంటే ఎలాగైతే ఆ పాడిని ఒకరే తీయగలిగిన సమర్థులో ఈ ఆచార్యుడు కూడా ఎలాంటి వాడు, ఎంతోమంది శిష్యులందరినీ కూడా తను ఒకడే బాగు చేయగలిగినటువంటి సామర్థ్యం, జ్ఞానము కలిగిన వాడు, అనుష్ఠానం కలిగిన మహానుభావుడు ఆచార్యుడు. మరి వాళ్ళు ఏం చేస్తారట, ఎక్కడ శత్రువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శత్రువులను తుదముట్టించేటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. ఎక్కడైనా సరే ఎవరైనా శత్రువులు మన మీదికి వస్తే భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు శత్రువుల బలాన్ని చూసి. కానీ ఈ గోపాలురంతా కూడా ఎట్లాంటి వాళ్ళ శ్రీకృష్ణుని యొక్క సైన్యం అంతా, మిత్రులంతా ఎలాంటి వాళ్ళు అంటే తమకు ఎక్కడైనా శత్రువులు ఉన్నారని తెలిస్తే చాలు వీళ్ళే ఆ శత్రువులు ఉన్న చోటికి దండెత్తి వెళ్ళి ఆ శత్రువుల యొక్క పరాక్రమాన్ని అణిచివేసి విజయంతో తిరిగి వస్తారట. అలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. మరి ఆచార్యులు ఎవరితో యుద్ధం చేస్తారు అంటే తమ శిష్యుల యందున్నటువంటి దుర్గుణాలపైన, వాళ్ళకు ఉన్నటువంటి ఆ భ్రమలపైన, సందేహాలన్నింటినీ కూడా ఒకసారి తీర్చివేస్తారు. ఎక్కడికి వెళ్ళి శిష్యులు ఉన్న చోటికే వీళ్ళు వెళ్తారు. సాధారణంగా గురువును వెతుక్కుండే శిష్యులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ గురువే పరోపకార బుద్ధితోటి అయ్యో పాపం వీళ్ళు మాయలో పడ్డారు కదా, భగవంతుణ్ణి తెలియలేకున్నారు కదా అని చెప్పి అలా అలా పర్యటిస్తూ ఆ సేతు హిమాచలం అన్నట్టుగా మన జీయర్ స్వాములు, మన పూర్వాచార్యులందరూ కూడా ప్రస్తుతం ఎంతోమంది భాగవతోత్తములు ఎవరు కోరకుండానే సభలు పెట్టి ప్రవచనాలు చెప్పి వాళ్ళను మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆచార్యుని యొక్క గుణం. ఆచార్యుడు ఎలాంటి వాడు, ఎవరో కోరితే చెప్పేవాడు కాదు. వాళ్ళని మన బాధను చూడలేక ఓర్చుకోలేక అయ్యో పాపం వీడికి ఏదో ఉపకారం చేద్దాము అని మనకు బోధించేవాళ్ళు అన్నమాట. అలాంటి గురు పరంపరలో మనం ఉన్నాం. అది మన అదృష్టంగా భావించాలి. ఇలాగే
అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గోపాలుల యొక్క సామర్థ్యాన్ని చెబుతూ వాళ్ళు ఏ దోషం లేని వాళ్ళు. మరి ఎలాంటి వాళ్ళడా ఆ గోపాలురంతా ఎట్లాంటి వాళ్ళు అంటే అంత బలం కలిగినప్పటికీ, మరి బలం ఉంటే సంపద ఉంటే అహంకారం వస్తుంది కదా, ఇది నాది అనే మమకారం వస్తుంది కదా, కామక్రోధాదులు ఉంటాయి కదా. కాబట్టి ఆ గోపాలురు శ్రీకృష్ణుడితో కూడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాంటి దోషాలు ఏం లేవు. నిర్దోష నిరవధిష్ట అన్నట్టుగా చక్కటి ఏ దోషాలు లేనటువంటి మంచి గుణం కలిగిన వాళ్ళు కుట్రమునిలా పోర్కొడియే పుత్రవల్గులు పునమైలే పోదరాయ్ అని, అలాంటి వాళ్ళతో సంబంధం కలిగినటువంటి ఓ గోపిక, నువ్వు పుత్రవల్గులు పునమైలే పోదరాయ్, ఒక పుట్టలో ఉన్నటువంటి ఒక పాము, నాగుపాము లాంటి నడుము కలిగిన దానా, వయ్యారమైనటువంటి నడుము కలిగిన దానా అని లోపల ఉన్నటువంటి ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని ఇక్కడ కొనియాడుతున్నారు. శుత్తత్తు తోరిమారెల్లారం వందు, చుట్టుపక్కల గోపికలందరూ కూడా వచ్చి ఆ శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నారమ్మా. నువ్వు రావడమే ఆలస్యం, నువ్వు వస్తే అందరం కలిసి వెళ్దాం. ముగిల్వన్నన్ నిన్ మొత్తం ముగిల్వన్నన్ పేర్పాడా, ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ వచ్చి నీ ఇంటి ముందే నిలుచున్నాం మేమందరము. ఎందుకు, నువ్వు వస్తే కానీ మా గోష్ఠికి పరిపూర్ణత రాదమ్మా, అందువల్ల నువ్వు త్వరగా రా, మనందరం కలిసి ఆ శ్రీకృష్ణ ముగిల్వన్నన్ పేర్పాడా, మేఘవర్ణుడైనటువంటి ఆ స్వామిని కొనియాడదాము. మేఘము అంటే మనకి గతంలో ఆశమెనక్కన్నా అని చెప్పి 4వ పాసురంలో మేఘం యొక్క వైభవాన్ని, వరుణదేవుని వైభవాన్ని చెప్పారు. శ్రీకృష్ణుడి రూపురేఖలు ఎలా ఉంటాయట అంటే మేఘాన్ని పోలి ఉంటాయట. నీల మేఘశ్యాముడు అంటారు. అంటే మేఘం ఎందుకు నల్లగా ఉంటుందట అంటే ఆకాశంలోకి చూస్తే మామూలుగా నీరు లేని మబ్బులు తెల్లగా పేలిపోయి ఉంటాయి, పాలిపోయినట్టుగా. కానీ నీరు నిండుగా ఉన్నటువంటి మేఘం నీలివర్ణం కలిగి ఉంటుందట. అలాగే అనంతమైనటువంటి కళ్యాణ గుణములకు ఆకరమైనటువంటి వాడు స్వామి కాబట్టి తను ఎప్పుడూ నిండుగా ఉంటాడు, ఒక నీలమేఘ స్వరూపంగా ఉంటాడు ఆ స్వామి. కాబట్టి ఆ ముగిల్వన్నన్ పేర్పాడా, ఆ మేఘనాథుడైనటువంటి మేఘ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఆరాధిద్దాము. అప్పుడు ఏం జరుగుతుందా, సిత్తాదే పేషాదే సెల్వపెండ అట్టి అని చెప్పి మేము ఇంతసేపు పలుకుతున్నా కూడా, ఆ భగవంతుని యొక్క నామాన్ని మేము ఉచ్చరిస్తున్నా కూడా ఉలకక పలకక అట్లా పడున్నావేమిటమ్మా, ఇది నీకు తగదు, నువ్వు లేచిరా. సెల్వపెండ అట్టి సంపత్పుత్రురాలా, అంటే సంపదలకు ఆకరమైనటువంటి దానా, పుట్టుకతోనే సంపదలో కలిగిన దానా అని చెప్తున్నారు. ఇక్కడ సంపత్పుత్రిక అని ఈమెను సంబోధిస్తున్నాడు. ఆయన ఎవరు, శ్రీకృష్ణుడు సంపత్పుత్రుడు అంటారు. ఆయన ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, భగవద్ రామానుజుల వారు ఎక్కడో ఒక తురుష్కరాజు దగ్గర ఉన్నటువంటి ఆ మేలుకోటలో వేంచేసి ఉన్నటువంటి తిరునారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని పిలిచినప్పుడు ఆ స్వామి వచ్చి ఈయన విగ్రహమే వచ్చి ఈయన ఒళ్ళో, రామానుజుల వారి ఒళ్ళో కూర్చుంటుందట. కాబట్టి సంపత్పుత్ర అని చెప్పి ఆయనకు బిరుదు. ఆ విధంగానే ఈమె కూడా సంపన్నురాలు, ఓ సంపత్పుత్రిక, నువ్వు వచ్చి తలుపు తెరవమ్మా అని చెప్తున్నాడు. నీ ఎత్తెక్కుం బొరలేలో రెంబావాయ్, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది నీకు తగదు, కాబట్టి త్వరగా వచ్చి మా గోష్ఠిలో చేరు, మనమందరం వెళ్ళి ఆ ముగిల్వన్ను ఉన్నటువంటి కేశవుని నారాయణుని నామాన్ని పలుకుదాం. మనం ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని, మార్గశీర్ష స్నాన వ్రతాన్ని సఫలం ఫలప్రదం చేసుకుందామని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికను ఈరోజు గోదాదేవి మేలుకొలుపుతుంది. జై శ్రీమన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.